ఒక ప్రశాంతమైన గ్రామంలో రెడ్డి దంపతులు తమ కుమార్తె ఆర్తితో సంతోషంగా జీవిస్తున్నారు. ఆ గ్రామం ప్రకృతి అందాలతో నిండింది. పచ్చని పొలాలు, పక్షుల కిలకిలారావాతో నిండింది. రెడ్డి కుటుంబం ప్రతిరోజు ఆనందంగా గడిపేది. వారి ఇంట్లో ఎప్పుడూ నవ్వులు, సంతోషం నిండేవి. ఆర్తి నవ్వులు వారి ఇంటిని ఆనందంతో నింపేవి. ఆమె కేరింతలు, ఆటలు, పాటలు ఆ ఇంటికి ప్రాణం పోసేవి. ఆమె సంతోషం చూసి ప్రతి ఒక్కరూ ఆనందించేవారు. ఒక సాయంత్రం ఆర్తి ఆడుకోవడానికి బయటకు వెళ్ళింది, కానీ తిరిగి రాలేదు. ఆ సాయంత్రం ఆమె ఎప్పటిలా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వారు ఆమెను వెతకడం ప్రారంభించారు. మేము ఆందోళనగా వెతికాము, కానీ ఫలితం లేదు. గ్రామస్తులు కూడా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ ఆర్తిని వెతికారు, కానీ ఎక్కడా అచుకి దొరకలేదు. మరి ప్రజలందరూ వెతికారు, కానీ రోజులు వారాలుగా మారేకొద్దీ ఆశలు సన్నగిల్లాయి. ప్రతిరోజు, ప్రతి రాత్రి ఆర్తి కోసం వెతికారు, కానీ ఆమె అచుకి దొరకలేదు. నది ఒడ్డున ఆర్తి నిర్జీవ దేహం లభ్యం కావడంతో ఆరి ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ వార్త విని రెడ్డి దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. రెడ్డి దంపతుల ప్రపంచం చీకటిలో మునిగిపోయింది. వారి ఆనందం, ఆశలు అన్ని ఆర్తితోనే ముగిసిపోయాయి. వారి ఇంట్లో ఇప్పుడు కేవలం దుచెన్ నిశ్శబ్దం మాత్రమే మిగిలాయి. ఆమె మరణానికి కారణం మిస్టరీగా మిగిలిపోయింది. ఆమె తల్లిదండ్రులను వేధిస్తోంది. వారు ఎన్నో ప్రశ్నలు అడిగారు, కాని సమాధానాలు దొరకలేదు. ఆర్తి మరణం వారి జీవితంలో ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. గ్రామం మొత్తం విలపించింది, కాని రెడ్డి దంపతుల దుఃఖాన్ని తీర్చడానికి ఎవరి మాటలు చాలేదు. ప్రతి ఒక్కరూ వారి బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు, కాని ఆ దుఃఖం అంతా వారి హృదయాలలోనే మిగిలిపోయింది. ఆర్తి మరణించిన తర్వాత రోజులు నిశ్శబ్దంతో నిండిపోయాయి. రవి మరియు సీత దుఃఖంలో మునిగిపోయారు. వారి ఇల్లు జిజ్ఞాసాలతో ప్రతిధ్వనించింది. ఎందుకు ఇలా జరిగింది సీత అని భారంగా అడిగేవారు రవి. ఆర్తి మరణానికి గల అనిశ్చితి వారిని తీవ్రంగా బాధించింది. వారు పూజారులు మరియు ఆచారాల ద్వారా సమాధానాల కోసం వెతికారు, కానీ రహస్యం అలాగే ఉండిపోయింది. వారి దుఃఖానికి అంతే లేదు. వారిని అకాల ఉల్దుదులుగా మార్చింది. వారు ఒకరింతరు ఆసరాగా చేసుకుని తమ జ్ఞాపకాల్లో ఓదార్పు పొందారు. సమాధానం లేని ప్రశ్నలు వారిని ప్రతిక్షణం వెంటాడాయి. 15 సంవత్సరాల తరువాత మీరా అనే అమ్మాయి ఆర్తిని తల్పించే ప్రవర్తనను ప్రదర్శించడం ప్రారంభించింది. ఆమె ప్రవర్తనలో ఉన్న ఈ మార్పులు మొదట చిన్నవిగా కనిపించాయి, కానీ కాలక్రమేణా అవి మరింత స్పష్టంగా మారాయి. ఆమె అదే ఆటలు ఆడేది, అదే పాటలు పాడేది. ఆ ఆటలు మరియు పాటలు ఆమె వయస్సుకు అసంబద్ధంగా ఉండేవి, కానీ అవి ఆర్తి యొక్క ప్రియమన్నవి. మరియు ఆమె ఎప్పుడూ సందర్శించని ప్రదేశాల గురించి మాట్లాడేది. ఈ ప్రదేశాలు మీరాకు పూర్తిగా తెలియని ప్రాంతాలు, కానీ ఆమె వాటిని చాలా వివరంగా వర్ణించేది. మీరా కలలు చాలా స్పష్టంగా ఉండేవి. వేరే జీవితానికి సంబంధించిన చిత్రాలతో నిండి ఉండేవి. ఈ కలలు ఆమెను భయపెట్టేవి, కానీ అవి ఆమెకు చాలా నిజంగా అనిపించేవి. ఆమె తల్లిదండ్రులు పోలికను గమనించారు. మొదట వారు ఈ మార్పులను చిన్న విషయాలుగా భావించారు, కానీ అవి మరింత స్పష్టంగా మారినప్పుడు వారు ఆందోళన చెందారు. కానీ దానిని కోయిన్సిడెన్స్గా తీసుకొచ్చారు. వారు ఈ సంఘటనలను సాధారణ సంఘటనలుగా భావించారు, కానీ గ్రామస్తులు మాత్రం వేరే అభిప్రాయంలో ఉన్నారు. గ్రామస్తులు మీరాకు ఆర్థికానికి ఉన్న వింత సంబంధాన్ని గమనించడం ప్రారంభించారు. వారు ఈ సంఘటనలను పునర్జన్మకు సంబంధించినవిగా భావించారు. పునర్జన్మ గురించి గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఆర్తిని తెలిసిన వారిలో ఆశను రేకెత్తించాయి. ఈ గుసగుసలు గ్రామంలో వేగంగా వ్యాపించాయి. ప్రతి ఒక్కరూ ఈ వింత సంఘటనల గురించి మాట్లాడటం ప్రారంభించారు. మీరా రెడ్డి ఇంటి వైపు ఆకర్షితురాలైంది. ఆమెకు బాగా తెలిసిన ప్రదేశం అనిపించింది. ఈ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకు ఒక అనుభూతి కలిగింది. ఇది ఆమె గత జీవితానికి సంబంధించిందని. మీరా తల్లిదండ్రులు నిజాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకతో రెడ్డిలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. వారు ఈ వింత సంఘటనల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలని కోరుకున్నారు, మరియు ఈ సందర్శన ద్వారా వారు కొన్ని సమాధానాలు పొందగలరని ఆశించారు. మీరా రెడ్డిలను సందర్శించిన రోజు ఆసక్తితో నిండిపోయింది. ఆమె వారి ఇంటికి దగ్గరవుతుండగా వివరించలేని చనువు ఆమెను చుట్టుముట్టింది. చెక్. మీరు ఎవరు? మీరా కల్టలు చూస్తూ స్కర్ట్ ట్రెమర్స్తో అడగండి. నేను మీ అమ్మాయి, మళ్ళీ వచ్చాను అని గొంగబోలిచింది. రవి మరియు సీత దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ అవకాశాన్ని అర్థం చేసుకోవడానికి వారి మనసులు పరుగెత్తాయి. మీరా ఆర్తికి మాత్రమే తెలిసిన జాబకాలను వివరించింది. గ్రామస్తులందరూ అక్కడకు చేరారు.
రవి మరియు సీతలకు ఇది అపారమైన ఆనందం మరియు లోతైన భయం కలిగిన క్షణం. నేను రెడ్డిలతో ఎక్కువ సమయం గడిపాను. నా సమక్షంలో వారి ఇంట్లోకి జీవితం తిరిగి వచ్చింది. ఆమె తన స్వంతం కాని జ్ఞాపకాల గురించి మాట్లాడింది. ఆర్తి జీవితంలోని సంఘటనలు వివరించింది. ప్రతిక ఒక పజిల్ ముక్క లాంటి ఆర్తి చివరి రోజులను వెల్లడిస్తుంది. ఆర్తి మరణానికి సంబంధించిన ఒక నీటి వ్యక్తి కళ్ళు నాకు గుర్తుకొచ్చాయి. రహస్యాన్ని విప్పేందుకు రెడ్డిలు ఆసక్తిగా విన్నారు. వారు పురాతన జ్ఞాపకాలను తాజా చేసుకుని గ్రామస్తులతో మాట్లాడి నిజాన్ని కలిపి ఉంచారు. మీరా కలలు మరింత స్పష్టంగా మారాయి. నది దగ్గర ఒక నిర్దిష్ట ప్రదేశానికి వారిని మార్గనిర్దేశం చేశాయి. మీరాకు వచ్చిన ఒక స్పష్టమైన కల్లో ఆ రోజు ఊహించని విధంగా వెల్లడి జరిగింది. ఆ కల్లో ఆమె ఒక చీకటి గదిలో నిలబడి ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశారు. ఆ దృశ్యం ఆమెకు ఒక రహస్యాన్ని వెల్లడించింది. ఆమె జీవితాన్ని మారుస్తుందని ఆమెకు తెలుసు. నేను గుర్తుపట్టాను. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు అని ఆమె ఉద్వేగంగా చెప్పింది. ఆమె కల్తల్లో భయం మరియు ఆశ్చర్యం కలగలిపి కనిపించాయి. ఆ వ్యక్తి ఆమెకు చాలా దగ్గరగా ఆమెకు అర్థమైంది. రెడ్డిలు ఆమె చూసినది వెల్లడించమని కోరారు. ఆ గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆమె మాటలను ఆస్తిగా విన్నారు. ఆమె చెప్పిన ప్రతి మాట ఆ గదిలోని వాతావరణాన్ని మరింత గంభీరంగా మార్చింది. మీరా ఆ వారి వ్యక్తిని వర్ణించింది. వారు ఎప్పుడూ అనుమానించని వ్యక్తి. ఆ వ్యక్తి గురించి ఆమె చెప్పిన వివరాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి. ఆ వారిలో ఎవరూ ఆ వ్యక్తిని అనుమానించలేదు. ఆమె మాటలు మోసం మరియు ద్రోహం యొక్క చిత్రాన్ని చిత్రించాయి. ఆ వ్యక్తి చేసిన పనులు చాలా దారుణంగా ఉన్నాయని ఆమె వివరించింది. ఆమె చెప్పిన ప్రతి విషయం ఆ వ్యక్తి యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. ఆ వ్యక్తి మీరా ఆరోపణలను ఎదుర్కొని నేరాన్ని అంగీకరించాడు. అతని ముఖంలో పశ్చాత్తాపం కనిపించింది. అతను చేసిన తప్పులను అంగీకరించి తన తప్పులను ఒప్పుకున్నాడు. అతని అరెస్టు రెడ్డిలకు న్యాయకావనను తెచ్చిపెట్టింది. అయినప్పటికీ అది వారి బాధను రేసువలేదు. ఆ వ్యక్తి అరెస్టు అయినప్పటికీ రెడ్డిలు అనుభవించిన బాధ ఇంకా తగ్గలేదు. కాని వారికి న్యాయం జరిగిందని భావించారు. నిజాన ఆర్తి ఆత్మను వెడిపంచింది. ఆమె కుటుంబానికి ముగింపు తెచ్చింది. ఆర్తి ఆత్మకు శాంతి లభించింది. ఆమె కుటుంబం కూడా ఒక ముగింపు పొందింది. ఆ కుటుంబం ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. వెల్లడి తర్వాత నెలలు రెడ్డిలకు వైద్యాన్ సమయం. వారు ఆర్తికి ఇష్టమున్న ప్రాంతాలను సందర్శించి జ్ఞాపకాలలో ఓదార్పు పొందారు. నువ్వు నిజంగా మా ఆర్తి అని రవి ఖచ్చికత్తో అంటుండేవాడు. మీరా వారిని తనువారిగా స్వీకరించింది. ఆమె హృదయం చెందిన భావంతో నిండిపోయింది. వారు కలిసి ప్రేమ మరియు జ్ఞాపకాలతో కొత్త కుటుంబాన్ని ఏర్పరించుకున్నారు. గ్రామస్తులు మద్దతు ఇచ్చారు. రెడ్డిల నూతన ప్రశాంతతను జరుపుకున్నారు. రెడ్డిల ప్రయాణం స్థితిస్థాపకత మరియు బలం ప్రేమ యొక్క శాశ్వత శక్తికి నిదర్శనం. ఋతువులు మారంట్లే రెడ్డిలు మరియు మీరా జీవితాలు కూడా మారాయి. వారు భవిష్యత్తును ఆశావాదంతో స్వీకరించారు. వారి హృదయాలు ముగింపుతో తేలికపడ్డాయి. ఒకప్పుడు దూచ్యంతో నిండిన ఆ గ్రామం ఇప్పుడు నవ్వు మరియు ఆనందంతో ప్రతిధ్వనించింది. రెడ్డిలు ఆర్తి పేరు మీద పాఠశాలను స్థాపించడం ద్వారా ఆమె జపకాన్ని గౌరవించారు. ఆ పాఠశాల ఆశాకరంగా ఆర్తి శాశ్వత వారసత్వం యొక్క చిహ్నంగా మారింది. మీరా బోధనలో తన ఉద్దేశ్యాన్ని కనుగొంది. చిన్న మనసులను పెంచింది. గ్రామ అభివృద్ధి చెందింది. ఉమ్మడి అనుభవాలు మరియు కరుంపాలతో ఏకమైంది. ప్రశాంతమైన క్షణాల్లో ఆర్తి ఆత్మ తిరిగి వచ్చిందని తెలుసుకుని రవి మరియు సైత శాంతిని పొందారు. చీకటి ద్వారా వారిని నడిపించేది ప్రేమని వారు అర్థం చేసుకున్నారు. మీరా తన గుర్తింపును స్వీకరించింది. ముగింపు తీసుకురావడంలో తన పాత్రను అర్థం చేసుకుంది. ఆమె జీవితం మానవ రోహ్ యొక్క స్థితిస్థాపకతకు నిదర్శనం. గ్రామ మరియు ఆకాశాలతో నిండిన భవిష్యత్తును స్వీకరించింది. రెడ్డిలు మరియు మీరాకు శాంతి అంటే వారిని బంధించిన ప్రేమను లోతుగా అర్థం చేసుకోవడం. వారు కుటుంబం యొక్క నిజమైన అర్హాన్ని మరియు ప్రేమ యొక్క శాశ్వత వారసత్వాన్ని కనుగొన్నారు.